క్యాచ్ పట్టుకుంటాం. హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్య హోమ్ మేడ్. మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. చెల్లి వాళ్ళ ఇంటికి డైలీ ఈ కాకి వస్తుందన్నమాట. ఈ కాకి బాగా అలవాటు. సో రోజు ఫుడ్ పెడతారు కాబట్టి సో వాళ్ళ అలవాటు అనమాట. ఇంకేది వేసినా క్యాచ్ పట్టుకోవడం అలవాటు చేశారండి మా మరిది అయితే. సో అందుకని చెప్పి నేను వేస్తే అసలు పట్టుకుంటుందా లేదా అని ట్రై చేశాను, కానీ కరెక్ట్గా పట్టుకుంది. సో ఫస్ట్ టైము మ్యాక్సిమం డాగ్స్ని వీటిని చూస్తూ ఉంటాము క్యాచ్ పట్టుకోవడం ట్రైన్ అవ్వడం అదిను, కానీ కాకులను చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట నేనైతే. అందుకని చెప్పి దానికి ఫస్ట్ అయితే పీనట్స్ వేసాము ఫ్రై చేసినవి. అవి మాత్రం నచ్చలేదు, పట్టుకొని కింద పడేసింది. బూందీ మాత్రం చక్కగా తింటుంది అనమాట. ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఈరోజు సింహాచలం టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు కూడా సింహాచలం టెంపుల్కి వెళ్ళాము. అప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఒకసారి వెళ్దామని చెప్పి వెళ్తుంటే వర్షం వచ్చిందని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. ఇంకొకసారి అనుకున్న తర్వాత ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి ఆ నెక్స్ట్ డేనో ఆ నెక్స్ట్ వీక్ వెళ్ళాము. కానీ లైన్లోనే చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది, అంత రష్ ఉందనమాట అప్పుడైతే. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ వెళ్తున్నాం ఫ్యామిలీతో. ఇంత దూరం వచ్చాం కాబట్టి మ్యాక్సిమం కొన్ని టెంపుల్స్ అయినా చూడాలనుకున్నాము. వైజాగ్ వెళ్ళడానికి ఒక డే పడుతుంది జర్నీకి. సో అందుకని చెప్పి అంత దూరం మళ్ళీ మనం వెళ్ళలేం కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడే దగ్గరగా ఉన్న టెంపుల్స్ని దర్శించుకోవాలని ముందుగానే అనుకున్నాంలేండి. ఇంకా ఇక్కడ లోపలికి అయితే ఫోన్ నాటెళ్ళాడు, కాకపోతే మేము టెంపుల్స్ అయితే తీయట్లేదు కదా, లోపల క్రౌడ్ని చేస్తున్నాను. యాక్చువల్గా ఫోన్ బ్యాగ్లో ఉందన్నమాట. కొంతమంది దగ్గర సెక్యూరిటీ వాళ్ళు ఫోన్లు తీసుకున్నారు కానీ అందరి దగ్గర తీసుకోలేదు. సో అందుకని చెప్పి నా దగ్గర ఫోన్ ఉంది కదని చెప్పి ఇక్కడ క్రౌడ్ని వీడియో తీసాను అంతే. లోపల టెంపుల్స్లో అయితే వీడియో తీయము, ఎందుకంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు. సో అన్నీ కవర్ చేయకూడదు. సో ఇక్కడ మమ్మల్ని ఇంకా ఉన్న జనాల్ని కవర్ చేస్తాను కాబట్టి పర్లేదు. మేమనే కాదు కొంతమంది కూడా తెచ్చుకున్నారులేండి ఫోన్స్ అయితే. ఇంకా ఇక్కడైతే ఒక 1 hour పైన వెయిట్ చేసాము లైన్లో. చాలా క్రౌడ్ ఉంది, ఎందుకంటే ఇక్కడ నైవేద్యం పెడుతున్నారంట దేవుడికి. సో అప్పుడు లైన్ని కాసేపు ఆపుతారనమాట. ఇంకా లోపల దేవుని దర్శనం చేసుకుని బయటకు వస్తే టెంపుల్ అయితే ఇలా ఉంటుందన్నమాట. చెల్లి వాళ్ళు ఉండే ప్లేస్కి అన్నీ కొంచెం దూరంగా ఉంటాయన్నమాట. అక్కడ నుంచి ఆటో కట్టించుకొని స్టార్ట్ అయ్యామన్నమాట అందరం. జర్నీకి ఒక 2-3 hours పడుతుంది టెంపుల్కి రావడానికి. మళ్ళీ అక్కడ నుంచి ఏసీ బస్ కానీ నార్మల్ బస్ కానీ ఉంటుంది. ఈసారి అయితే ఏసీ బస్ ఎక్కాము, అక్కడ రెడీగా ఉంది కాబట్టి నార్మల్ బస్ అయినా సేమ్ టికెట్ కాస్ట్ అంట. బస్ ఎక్కితే మనం దర్శనానికి పైకి తీసుకెళ్తారనమాట, కొండపైకి. సో ఫైనల్గా దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇక్కడ ప్రసాదం పెడతారనమాట. మ్యాక్సిమం కట్టు పొంగలి పెడతారు ఎప్పుడు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా సేమ్ ప్రసాదము. ఒక ప్రసాదం తినేసి కిందకైతే వెళ్తున్నాం అనమాట. నిజంగా అక్కడ వెయిటింగ్ చేశాం కదా, అక్కడైతే సేమ్ రైల్లో ఎలా వస్తాయో మనకి తినడానికి వస్తామా అని ఏవో ఒకటి అలాగే తీసుకొస్తూ ఉన్నారనమాట. చాలాసేపు అక్కడే వెయిటింగ్ చేశాం కాబట్టి ఒక 2-3 సార్లు అయితే పిల్లలకి సమోసా కొనిచ్చాము. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 అవుతుంది ఇక్కడ. ఎందుకో కానీ మన ఇంటి దగ్గర ఉన్నదానికంటే ఇలా ఎక్కడికైనా ట్రిప్స్కి వచ్చినప్పుడు ఎక్కువ ఆకలేస్తూ ఉంటుంది. ఇక్కడైతే కదంబం చెట్టు ఉందనమాట. మ్యాక్సిమం కదం పూలు చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి, అమ్మవారికి ఇష్టమైన పువ్వులు కదా. సో ఆ చెట్టు ఉందని చెప్పి చూసాము. కింద ఒకటైనా పడితే మీకు చూపిద్దాం అనుకున్నాను, ఒకటి కూడా లేదు అక్కడ. ఇంకా తర్వాత ఇక్కడ నెమలికలు కనిపిస్తే తీసుకున్నాను అనమాట. మన ప్లేసెస్లో నెమలికలు నాకు ఇప్పుడు కనిపించలేదు, అందుకని చెప్పి ఇక్కడ తీసుకున్నాను. ఒక్కొక్కటి 30 రూపీస్ అంట. అక్కడ విసనగర్లా ఉంది కదా, అది వచ్చేసి 150 రూపీస్ అంట. సో అది మనకి ఎందుకులే అని చెప్పి ఇవే ఒక 3 తీసుకున్నాం అనమాట. నా పిచ్చి కాకపోతే మనం జర్నీ చేసేటప్పుడు అవి విరిగిపోతాయి కూడాను. చూడాలి, కుదిరితే తీసుకొస్తాము, లేదంటే అక్కడ వదిలేస్తాము. ఇంకెక్కడి నుంచి కనిపిస్తుంది ఏంటంటే ఇందాక మనం పైకి వచ్చాం కదా ఆ కొండ అనమాట, అక్కడి నుంచే బస్సు వచ్చింది. ఇంకా అక్కడ భోజనం కూడా చేసేసాము. భోజనం చేసేసిన తర్వాత ఇక్కడ బస్ కోసం వెయిటింగ్ అనమాట. బస్సెస్ అన్నీ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాయి మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళడానికి కిందకి. ఇక్కడైతే జాంపళ్ళు అమ్ముతున్నారనమాట. సర్లే తీసుకుందామని చెప్పి అమ్మ అయితే తీసుకుంటూ ఉన్నారు. కాస్ట్లో పెద్ద వేరియేషన్ ఏం లేదులేండి, ఇక్కడ ఇంకా ఎక్కువగా ఉంది. మేము తీసుకున్నవే 60 రూపీస్ 70 రూపీస్ చెప్పారు ఆవిడ. ఇక్కడ కాయ సైజుని బట్టి రేట్ ఉంటుందంట. ఇంకా బస్ కూడా వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే బస్ ఎక్కేయాలి. ఇంకా ఇందాక వచ్చిన సేమ్ బస్సే మళ్ళీ ఎక్కాము. నార్మల్ బస్ ఎక్కుదాం అనుకున్నాము, ఈలోపు ఎగ్జాక్ట్గా బస్సు వచ్చి అక్కడ ఆగిందనమాట. అందులోనూ ఖాళీగా ఉంది, ఆ బస్ అయితే ఫుల్ అయిపోయిందని చెప్పి ఈ బస్సులో అయితే ఎక్కేసాము. చిట్టు చిలక అయితే సీట్లో కూర్చోమ్మా అంటే నా ఒళ్ళోనే కూర్చుంటా ఉంది, కూర్చుందనమాట. పైకి వెళ్ళే వ్యూ అయితే భలే ఉంటుంది, హిల్ స్టేషన్ లాగా. కొండలు కనిపిస్తాయి, ఒకవైపు అంతా మొక్కలు భలే ఉంటాయి అసలు. మేము స్టార్ట్ అయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి 10కి అలా స్టార్ట్ అయ్యామన్నమాట. సో అప్పుడు స్టార్ట్ అయితే ఈవినింగ్ ఆల్మోస్ట్ 4-4:30 అలా అయింది మేము ఇంటికి వచ్చేసరికి. ఎందుకంటే చెప్పాను కదా చెల్లివాళ్ళ దగ్గర నుంచి అన్నీ కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉంటాయి. సో అక్కడి నుంచి వెళ్ళి అందులోనే మేము
ఆటో మాట్లాడుకొని వెళ్ళాం కాబట్టి ఈ టైం అయినా పట్టింది, లేదంటే బస్సులో మారి వెళ్ళాలంటే ఇంకా ఎక్కువ టైమే పడుతుంది. మా పిల్లలు, చెల్లి వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి సో వాళ్ళతో కొంచెం ఇబ్బంది అని చెప్పి ఆటో మాట్లాడారనమాట. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. ఇంకా సాయంత్రం అయితే మరిది మూవీ టికెట్స్ అయితే బుక్ చేశారనమాట. సో అమరన్ మూవీకి వెళ్తున్నాము. సో ఎక్సైటెడ్, ఎందుకంటే రిలీజ్ అయిన 2 డేస్కి అలా వెళ్ళాము మేము. ఫస్ట్ టైము ఇంత ఎర్లీగా మూవీ చూడడము. థియేటర్కి ఒక 1/2 గంట ముందే వచ్చాము. మా ప్లేస్ నుంచి ఇక్కడికి రావడానికి, చెల్లి వాళ్ళ ప్లేస్ నుంచి 1 అవర్ పడుతుంది. అందుకని చెప్పి పిల్లల్ని ఫ్రెష్ చేసాము. మేమైతే ఫ్రెష్ అవ్వలేదు, జస్ట్ ఫేస్ వాష్ చేసేసుకొని వచ్చేసాము అనమాట. మూవీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, సో ఇక్కడ ఎంట్రన్స్లోని టికెట్స్ అయితే ఇప్పుడు తీసుకుంటున్నారనమాట. మేమైతే ఆన్లైన్లో బుక్ చేసాము. మూవీ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా ఆర్మీలో వర్క్ చేసేవాళ్ళు, ఆర్మీ వైఫ్స్ చాలా గ్రేట్ నిజంగా. చాలా పేషెన్స్ ఉండాలి ఆర్మీ వైఫ్స్కి అయితే. ఇంకొక ప్లేస్లో అయితే నిజంగానే ఏడిపొచ్చింది. సాయి పల్లవి కొన్ని సీన్స్లో ఏడుస్తున్నప్పుడు కనెక్ట్ అయిపోతాం అనమాట. సో మీరు కూడా సినిమా చూసేసారా లేదో కమెంట్స్లో షేర్ చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ మేడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.